రైట్. గత 18 రోజుల నుంచి సినీ కార్మికుల సమ్మె ఈ రోజుతో అయితే ముగిసింది. సో, ప్రస్తుతం మనతో పాటు లేబర్ కమిషనర్ గంగాధర్ గారు ఉన్నారు. సార్, మొత్తం మీద దాదాపు 10 గంటల సుదీర్ఘ చర్చ జరిగింది. సో, ఎలాంటి అంశాలు మీ పరిధిలోకి వచ్చాయి? సో, మొత్తం మీద ప్రభుత్వం కూడా చాలా సీరియస్‌గా ఈ విషయం మీద ఫోకస్ పెట్టినట్టు కూడా కనిపించింది. ఇదే అండి మెయిన్లీ సర్వీస్ కండిషన్స్‌లో చాలా ఇష్యూస్ ఉన్నాయి. మెయిన్లీ ప్రొడ్యూసర్స్ సర్వీస్ కండిషన్స్ అంటే కాల్ షీట్ చేంజ్ అడిగారు. ఫ్లెక్సిబుల్ కాల్ షీట్. ఇంతకుముందు 6-6 ఉన్న కాల్ షీట్ ఇప్పుడు 9-9 చేసుకోవడానికి వెసులుబాటు అడిగారు. మెయిన్లీ అదే ఒకటి ఎక్కువ టఫ్ సిట్యుయేషన్ ఉండింది. మిగతాని యూనియన్ మెంబర్స్, నాన్ మెంబర్స్‌ని కూడా హైర్ చేసుకోవచ్చు అనేది. అది ఆల్రెడీ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా నుంచి డైరెక్షన్ ఉంది. ఎవరినైనా హైర్ చేసుకోవచ్చు అని. బట్ అది ఫాలో అవ్వట్లేదు. సో, అది కూడా ఒక డిమాండ్ ప్రొడ్యూసర్స్ నుంచి ఉండింది. సండేస్ అట్లా డబల్ కాల్ షీట్ ఇలాంటి కొన్ని సర్వీస్ కండిషన్స్ ఉన్నాయి. అట్లానే వేజ్ హైక్ ఆఫ్ 30% 3 ఇయర్స్‌కి. సో, ఇప్పుడు ప్రెజెంట్లీ 22.5%కి అగ్రీ అవ్వటం జరిగింది. ఫస్ట్ ఇయర్ 15%, సెకండ్ ఇయర్ 2.5%, థర్డ్ ఇయర్ 5%. అట్లా బిలో 2000 ఉన్న వాళ్ళకి ఇది 2,000-5,000 ఉన్న వాళ్ళకి ఫస్ట్ ఇయర్ 7.5%, సెకండ్ ఇయర్ 5%, థర్డ్ ఇయర్ 5%. సో, అట్లా రిజాల్వ్ అయింది. అంటే కొంతమంది కార్మికులు ఇప్పటికీ సంఘం నాయకులు అసంతృప్తితో కాస్త బయటకెళ్ళినట్టు కూడా కనిపించింది. అట్లా ఉండడానికి ఎందుకంటే మేబీ వాళ్ళకి క్యాలిక్యులేషన్ ప్రాపర్‌గా ఇది అయ్యి ఉండకపోవచ్చు. ఎందుకంటే 22.5% ఇంక్రీజ్ అనేది వాళ్ళు అడిగింది 30. 22.5% ఇంక్రీజ్ అనేది చాలా మంచి అగ్రీమెంట్. అది కాకుండా కొన్ని 4-5 యూనియన్స్ ఏవైతే లాస్ అవుతామని చెప్పారో ఆ యూనియన్స్‌కి సెపరేట్‌గా 30% ఇంక్రీజ్ చేయడం జరిగింది. సో, ఇట్స్ ఎ వెరీ గుడ్ అగ్రీమెంట్. సమస్య ముఖ్యమంత్రి స్థాయికి వెళ్ళింది. మీరు కూడా దాదాపు 10 గంటల నుంచి ఏకధాటిగా చర్చలు నడిపారు. అంటే మీ సుదీర్ఘ అనుభవంలో దీన్ని ఎలా చూస్తారు? కొంచెం టఫే ఉండింది. ఎందుకంటే సర్వీస్ కండిషన్స్ అండ్ బోత్ పార్టీస్ చాలా టఫ్‌గానే నెగోషియేట్ చేశారు. బట్ ఇట్స్ హ్యాపెన్ 4-5 అవర్స్ ఆర్ 10 అవర్స్ అనేది అంటే సిట్యుయేషన్ బట్టి మీటింగ్స్ అవుతూ ఉంటాయి. ఒత్తిడికి లోనయ్యారా? అలాంటిది ఏముండదండి. ఒత్తిడి అనేది ఏముండదు. సో, మొత్తం మీద తీసుకున్నామంటే గత 18 రోజుల నుంచి జరుగుతున్న ఈ ఏదైతే సమ్మె ఉందో ఇక్కడితో ముగిసింది. రేపటి నుంచి పూర్తి స్థాయి షూటింగ్ జరిగే అవకాశం ఉందా? మళ్ళీ చిన్న చిన్న సమస్యలు కూడా ఉన్నాయి. దీని మీద ఒక కమిటీ కూడా వేస్తా అన్నారు మీరు. వేరే చిన్న అదర్ ఇష్యూస్ ఉన్నాయండి. లైక్ ఈ రేషియోస్ ఒకటి అది ఇప్పుడేమీ సాల్వ్ కాలేదు. అట్లా వేరే స్మాల్ బడ్జెట్ మూవీస్‌కి కొంత కన్సెషన్స్ అడిగారు. అవన్నిటికి సెపరేట్ కమిటీ ఫామ్ చేసి కొంచెం ఇన్ డెప్త్ స్టడీ చేసి రికమెండేషన్స్ ఇవ్వడం జరుగుతుంది. కార్మిక సంఘాల్లో విభేదాలు వస్తే మళ్ళీ మీ దగ్గరికి రావాల్సి వస్తుంది. మీరే మళ్ళీ వాళ్ళ పరిష్కార దారి చూపించాల్సి వస్తుంది. అంటే దీంట్లో కొంత అర్థం చేసుకోవడానికి వాళ్ళకి టైం పట్టొచ్చు. ప్లస్ వాళ్ళు ఫెడరేషన్ లీడర్స్ కూడా వాళ్ళకి కన్విన్స్ చేస్తారు. 90% ఏమి ఇష్యూస్ ఉండవు. అందరూ రేపటి నుంచి వర్క్ చేస్తారని అనుకుంటున్నాను. కార్మికులు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఇది చాలా మందికి ఇది అర్థమవుతుంది, కొంతమందికి అర్థం కాదని చెప్పి కూడా మీరు అన్నారు. అంటే త్వరలోనే అర్థమవుతుంది ఈ ప్లాన్ ఎలా ఉంటుంది అంటే అది వేజ్ వాళ్ళ చేతికి మనీ వచ్చే వరకు. ఎందుకంటే దాంట్లో బత్తాలు ఉన్నాయి, ప్రొడక్షన్‌లో బ్రేక్‌ఫాస్ట్ ఉంది. అవన్నీ కాకుండా మనీ పరంగా కూడా ఇప్పుడు ఇమీడియట్‌గా 15% హైక్ ఉంది. మళ్ళీ అది కాకుండా 6 యూనియన్స్‌కి దానిపైన ఇంకా 30% అలవెన్స్ స్పెషల్ అలవెన్స్ ఇవ్వడం జరిగింది. సో, ఇట్స్ ఎ గుడ్ అగ్రీమెంట్. మంచి విజయమే అనుకోవాలి కార్మికులు. ప్రధానంగా 9-9 కాల్ షీట్ విషయంలోనే ఇంతసేపు డిస్కషన్ కూడా జరిగింది. సో, ఆ కండిషన్ ఏ విధంగా మీరు ఫాలో చేశారు? అంటే వర్కర్స్ మైండ్ సెట్‌లో ఆల్మోస్ట్ 30-40 ఇయర్స్ నుంచి అంటే ముందు నుంచి 6-6 అట్లా అలవాటు పడి ఉన్నారు. ఇమీడియట్‌గా 9-9 చేయాలంటే వాళ్ళకి కొంత కన్సర్న్స్ ఉన్నాయి. ప్లస్ మేబీ 9-9 చేసినా కూడా మేము అదే టైంకి ముందే రావాల్సి వస్తుంది కాబట్టి కొంత వేజ్ లాస్ అవుతామేమోనని వాళ్ళకి కొంత ఒక భయం ఉండింది. బట్ అది రిజాల్వ్ చేయడం జరిగింది. సో, మొత్తం మీద ఈ పరిస్థితులను చూసిన తర్వాత చట్టంలో ఏమైనా మార్పులు తీసుకుని వచ్చే అవకాశం కనిపిస్తుంది అంటారా? సో, 50 సంవత్సరాల క్రితం ఏదైతే చట్టం చేశారో అదే అమలు పరుస్తున్నారని చెప్పి కూడా ఇటు నుంచి ఒక మాట వినిపిస్తుంది. దానికి దీనికి అసలు సంబంధమే లేదండి. ఇప్పుడు చట్టాలన్నీ ఎప్పటియో ఉంటాయి కానీ ఫ్రీక్వెంట్ అమెండ్మెంట్స్ జరుగుతూ ఉంటాయి. స్టిల్ వ్యాలిడ్. ఇది నెగోసియేషన్ ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ కింద కన్సిలియేషన్ అనేది అది జనరల్గా మారడానికి ఉండదు. అది కన్సిలియేషన్ డిస్ప్యూట్ ఉన్నప్పుడు ఒక కన్సిలియేషన్ ఆఫీసర్ కూర్చోబెట్టి ఇద్దరిని ఒక కాంప్రమైజ్ చేసి ఇద్దరికి బ్యాలెన్స్ వ్యూ చేసుకొని ఒక అగ్రిమెంట్ చేయడం అనేది ఇంకా నెక్స్ట్ ఇంకా కొన్ని ఇయర్స్ తర్వాత కూడా ఇదే కరెక్ట్ ఉంటుంది. ఫైనల్‌గా సంతృప్తికరంగానే మొత్తం మీద ఈ రోజు ముగిసిందా? ఇది ఈ చర్చలు కావచ్చు. 100% మీన్స్ సాటిస్ఫైడే అనుకోవాలండి. ఎందుకంటే ఇటు ఇండస్ట్రీ నుంచి అంటే ప్రొడ్యూసర్స్ నుంచి కూడా కొంత కాంప్రమైజ్ అయ్యారు.
వర్కర్స్ నుంచి కూడా కొంత కాంప్రమైజ్ అయ్యారు. ప్రధానంగా మీ పేరే వినిపిస్తుంది. గంగాధర్ గారు చాలా ఓపికతోటి దాదాపు 10 గంటల పాటు కూర్చొని ఈ సమస్యకి ఈరోజు ఒక దారి చూపించారు అని చెప్పి కూడా ఈరోజు చాలా వరకు చర్చించుకోవడం జరిగింది. చాలా ఓపిక అనేది ఉంది అని చెప్పి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.